గారు పర్యటన చేశారు కదా చంద్రబాబు గారు పోలవరంకెళ్ళి. అవును. దానిపై మీ అభిప్రాయం? అంటే ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా అంటున్నారు. అవును, పూర్తి చేస్తారు. అంటే పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళి చేసి జగనే దీనికి అంటే పోలవరం దృష్టికి జగనే కారణమని చంద్రబాబు గారు మండిపడ్డారు. దాని మీద అంబటి రాంబాబు గారు స్పందించారు. ఏమని? అంటే పోలవరం ఇటువంటి దుస్థితిలో ఉందంటే చంద్రబాబు కారణం, దాని మూలంగా డబ్బులు అనేది సంపాదించాలని చూస్తున్నారని అంబటి రాంబాబు గారు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు అంబటి రాంబాబు సంపాదించాడండి. నీటిపారుదల శాఖ మంత్రి చేసింది ఎవరు? అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు వాళ్ళిద్దరు సంపాదించారా ఈయన ఇప్పుడు కొత్తగా సంపాదించడానికి? అంటే అలాగా స్పందించడంపై మీ అభిప్రాయం సార్? రాజకీయంలో వాళ్ళు విమర్శ చేయడం కామనే. చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తాడు అంతే, అది ఎందులో అనుమానం ఏముంది? అంటే ఆయన విమర్శించడంలో ఎంతవరకు నిజం ఉందంటారు? పక్కా అబద్ధంగా కనపడుతుంది కంటికి. ఆయన స్టార్ట్ చేశాడు, ఇటు దాన్ని పూర్తి చేస్తే బాగుండేది, ఇటు దాన్ని నాశనం చేసి పెట్టారు. చేయకపోగా మళ్ళీ ఇప్పుడు ఇది అన్నారు. చేసినాక మనం 5 ఏళ్ళు గడిచినాక చేయలేదని విమర్శించారు, కానీ చేయకముందు అలా అంటే అలాగా. ఇప్పుడు చంద్రబాబు గారు 5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తారంటారా? చేస్తారు ఖచ్చితంగా. కూటమి కాబట్టి మోడీ గారి దగ్గర నుంచి మద్దతు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. నష్టం మాత్రం జగన్ వల్లేనమ్మా. మరి పోలవరం ద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తున్నాడు చంద్రబాబు అని అంబటి రాంబాబు గారు ఎప్పుడు డబ్బులు సంపాదించేది స్పందించారు ఇప్పుడు ట్విట్టర్లో. అసలు ఆయనకి పోలవరం నాకు అర్థం కాలేదని చెప్పాడు. అది మీరు విన్నారా? అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు ఇంతవరకు అర్థమే కాలేదు అని చెప్పాడు ఆయన. మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు మీద ఇలాంటి అంబటి రాంబాబుకి అలవాటే కదా రాజకీయ విమర్శలు అయ్యి అంతే. ఆయన పోలవరమే అర్థం కాలేదు, ఇంకా దానిలో అది జరిగిద్ది ఇది జరిగిద్దని ఇంకా ఆయన ఏం చెప్తాడు? మనం ఏమనాలి? ఆయన 2.5 సంవత్సరాలు పోలవరం మినిస్టర్ చేశాడు కదా, ఆ 2.5 సంవత్సరాల్లోనే అర్థం కాలేదు, ఈ 5 ఏళ్ళలో కూడా ఇక అసలు అర్థం కాదు. పోలవరం ప్రాజెక్ట్ అనేది 5 సంవత్సరాలు పూర్తి చేస్తారు. చేయొచ్చు. మరి రాజధాని కూడా 2.5 సంవత్సరాలు కట్టొచ్చు. పూర్తి చేస్తారు. కట్టొచ్చు. చేసిన హామీలన్నీ నెరవేర్చవచ్చు. జనం నమ్మారు, 100% నెరవేర్చడానికి ఆయన కూడా గట్టిగా ప్రయత్నం చేసి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు పోలవరం పర్యటన అనేది చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? బాగుంది. అంటే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. పూర్తి చేస్తారంటారా? చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఇవాళ మనత అవసరం ఉందిగా. ఇప్పుడు పోలవరం పరిస్థితికి జగనే కారణమని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 100% జగనే కారణం, అనుమానం ఉంది. లేదు, చంద్రబాబు వల్లే పోలవరం అనేది అలాగా అస్తవ్యస్తంగా ఉందని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు అసలు తెలిస్తే ఈ బాధ ఎందుకు? 5 ఏళ్ళు ఎందుకు అట్లా ఉంటుంది పోలవరం? వాళ్ళ పరిపాలన తెలిస్తే గదిలో కూర్చున్నారు, బట్టలు నొక్కారు. ప్రజల్లోకి ఎక్కడొచ్చారు? రాకపోబట్టే కదా ప్రజల కోపంతో ఆ విధానమైనటువంటి మెజార్టీలు జిల్లాలు క్లీన్షిప్ అయినాయి. కేవలం ఈ విధంగా పోలవరం మీద జగనే కారణమని ఇట్లా ట్విట్టర్ చేసి దాని మీద పోలవరం ప్రాజెక్టు మీద డబ్బులు సంపాదించాలని ఈ విధంగా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానించారు. అది తప్పు. డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడే వాళ్ళు ఎక్కింది, ఏం సంపాదిస్తారు? దానిలో ఉన్నట్టు ఎక్కడ ఆగింది, ఏ స్టేజ్లో ఆగింది, ఎందుకు ఆగింది, ఎంత పని చేయాలి, ఎంత పెండింగ్ ఉంది, ఎంత డబ్బులు కావాలి, ఒక లైన్ రావాలి కదా కొత్త గవర్నమెంట్కి. వచ్చిన తర్వాత మన స్టేట్ నుంచి ఎంత ఇవ్వాలి, సెంట్రల్ నుంచి ఎంత తెచ్చుకోవాలి, ఆ విషయం తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. అంతేగాని వాళ్ళు ఏదో బురద జల్లారంటే కుదరదమ్మా. ప్రజలకు అన్నీ తెలుసు. గత ప్రభుత్వంలో జగన్ గారు ఎటువంటి అంటే పోలవరం పనులని అభివృద్ధి అసలు ఏది చేయలేదమ్మా. పోలవరం అని కాదు, రోడ్లు కానీ, పోలవరం ఏంటి, రాజధాని ఏంటి, చాలా ఇష్యూస్. అభివృద్ధి ఎక్కడ చేశాడు అతను? అభివృద్ధి అనే విషయంలో అటర్ ఫెయిల్యూర్. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే 2.5 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తామన్నారు. 5 సంవత్సరాల్లో పోలవరం కూడా పూర్తి చేస్తామన్నారు. అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే దానికి మన అదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నేషనల్ గవర్నమెంట్ ఎన్డీఏకి అక్కడ సరైన సీట్లు రాకపోవటం, మన ఆంధ్రప్రదేశ్ ఇవాళ అవసరం ఏర్పడటం, దాని మూలంగా మనకు నిధులు వచ్చేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. చేయించుకోవచ్చు. ఒకసారి విజిట్ చేసి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నాడు. అంటే 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా పూర్తి చేస్తారంటారా? 4 ఏళ్ళు పడుతుంది అని అంచనా వేశారు. ఇంకో ఇయర్ తీసుకున్నా 5 ఏళ్ళు పడుతుంది. అంటే పోలవరం ఈ దుస్థితికి కారణం జగనేనని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పోలవరం అనేది
పూర్తి కాకపోవడానికి ముఖ్య కారకుడు జగనేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్ గారు వచ్చినప్పుడు చంద్రబాబే కారణమని ఆయన అన్నాడు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా అవతల గవర్నమెంట్ మీద విమర్శ తప్ప పని జరగడం అనేది ప్రజలకు కావాలి. అది కరప్షన్ లేకుండా జరగాలి. అది ప్రజలు కోరుకుంటున్నారు. అది ఏ గవర్నమెంట్ చేస్తుందో ఆ గవర్నమెంట్ మళ్ళీ అధికారానికి వస్తుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కేవలం డబ్బులు సంపాదించడానికి చంద్రబాబు ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారని అంబటి రాంబాబు గారు స్పందించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు జరిగిన సీనరీ అయితే అలాగే ఉండేది. కానీ చంద్రబాబు చాలా డక్కాముక్కీలు తిన్నాడు గత 5 సంవత్సరాల్లో. ఆయనలో లేకపోతే అతనిలో ఒక మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది ప్రజలకి. ఒకవేళ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ జగన్ వచ్చినా చేసిన తప్పులు చేయడు. అలాగే చంద్రబాబు గత కొంతకాలంగా అనుభవించినటువంటి మానసిక వేదన అయితే లేకపోతే పరాభవం అయితే మాత్రమే ఆయనలో కొద్దిగా మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఆయనే సొంతంగా చెప్తున్నాడు, నేను మారిన చంద్రబాబుని చూస్తారని మీరు చాలా అకేషన్స్లో చెప్పాడు. అది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కరప్షన్ లేకుండా అట్లీస్ట్ ఈసారైనా పోలవరం కంప్లీట్ అవుతుందేమోనని ఆశిస్తున్నాం. రాజధాని కూడా 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజధాని గవర్నమెంట్ మంత్రి నారాయణ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తా అన్నాడు. అంటే 2.5 ఏళ్లలో పూర్తి రాజధాని అవుతుందని ఆయన చెప్పలే. ఆయన కావాల్సినటువంటి బిల్డింగ్స్, ఒక ప్రైమరీ ఒక ఫౌండేషన్ ఏమైనా కావాలా బిల్డింగ్స్ అయితే పరిపాలనా కార్యాలయాలు కానీ అవన్నీ కట్టగలం అన్నాడు. సో అవన్నీ 2.5 ఏళ్ళు సరిపోవచ్చు, రీజనబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు వెళ్ళారు కదా, 5 సంవత్సరాలు పూర్తి చేస్తారంటారా? చేయొచ్చు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆ దుస్థితికి పట్టడానికి చంద్రబాబు గారు కారణమని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ మామూలు అవసరం చంద్రబాబు పూర్తి చేస్తాడు. అంటే అంబటి రాంబాబు ఆ పోలవరం అనేది అలా కావడానికి చంద్రబాబు గారు అంటున్నారు, జగనే కారణం అంటున్నారు. కానీ చంద్రబాబు గారే కారణము, డబ్బులు రాజకీయ వాడి మీద పని అట్ట జరుగుతూ ఉంటుంది. ఈయన వాళ్ళ మీద ఏమి లేదు, అక్కడ పని జరుగుద్ది, అయిపోద్ది 5 నెలల్లో. అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్ గారు ఎటువంటి పనులు అనేవి చేయలేదంటారా? అసలు ఏం చేశారు? పేర్కొన్నారు కదా, ఏం చేశారు? మన కంటికి కనపడుతుంది కదా, ఇప్పుడు మన కంటికి కనపడుతుంది కదా. చంద్రబాబు నాయుడు దాని మీద వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చూపించాడు కదా. చేయలేదు కాబట్టి కావలేదు. అది 80% అయిపోయిందని 20% పూర్తి చేయలేకపోయారుగా. అది మళ్ళీ బ్యాక్ వచ్చింది. దాన్ని చేయాలి, చాలా ఉంది పని. 5 సంవత్సరాలు పూర్తి చేసేది ఖచ్చితంగా. ఎందుకంటే మోడీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి, డబ్స్ ఫండ్స్ వస్తాయి కాబట్టి తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది.